హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. తెలంగాణ స్పెషల్ అండి, మా తెలంగాణ స్పెషల్ చికెన్ ఫ్రై అండి. ముక్క లేనిదే ముద్ద దిగదు తెలంగాణ వాళ్ళకి. ముక్క చుక్క అంటే చాలా ఫేమస్ తెలంగాణ వాళ్ళకి. చూడండి, మా హస్బెండ్ చికెన్ ఉల్లిపాయ ముక్కలు మందు వేసేసుకొని తింటున్నాడు. చూడండి, మా తెలంగాణలో ఇలాగే తింటారండి. చికెన్ ఫ్రై అద్దిరిపోయింది అంటున్నాడు మా హస్బెండు. ఇప్పుడు 1 కేజీ చికెన్ని తీసుకొని గల్లుప్పు వేసి, అంటే లావు ఉప్పును వేసి ఒక 4 టైమ్స్ మంచిగా కడిగాను. వాటర్ లేకుండా ఒక కడాయిలో వేసేసుకోవాలి, ఒక గిన్నెలో వేసేసుకోవాలి. చూడండి, చికెన్ ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలాంటి ఫ్రెష్ చికెన్ తీసుకోవాలి. 2 స్పూన్ల వరకు కారం పొడిని వేసాను. మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసేసుకోండి. నేను 2 స్పూన్లు వేసాను. 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసాను. 1 స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసేసుకోవాలండి. అప్పుడే చికెన్ ఫ్రై టేస్టీగా ఉంటుంది. 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఒక నిమ్మకాయను తీసుకున్నాను. ఒక నిమ్మకాయను తీసుకొని నిమ్మరసాన్ని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఆయిల్, నిమ్మరసము అంతా పట్టేలా పీసెస్కి, చికెన్ పీసెస్కి మంచిగా పట్టేలా మనం చేతితో మంచిగా కలుపుకోవాలండి. మంచిగా ఇలా మసాజ్ చేసినట్టు మంచిగా కలపాలి చికెన్ని. మనం ఎంత మంచిగా కలుపుతామో చికెన్ ఫ్రై అంత టేస్టీగా ఉంటుంది. మంచిగా మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలండి. చికెన్ని కలిపేటప్పుడే ఉంటుంది ఆ చికెన్ పీసెస్ తిన్నా కొద్దీ ఎంత రుచిగా ఉంటుందంటే, ఎంత నీచు వాసన లేకుండా ముక్క తింటుంటే ఆహా అనిపిస్తుంది. అంత బాగుంటుంది. చేతితో మంచిగా ఒత్తి మూత పెట్టేసేయాలండి. మీరు కుదిరితే అర్ధగంటనైనా పెట్టుకోండి, లేదంటే 15 నిమిషాలైనా పెట్టినా పర్వాలేదు. నేను అర్ధగంట పాటు పక్కన పెట్టాను. అర్ధగంట తర్వాత స్టవ్ పైన మట్టి పాత్రను పెట్టాను. చూడండి, మట్టి కడాయిని తీసుకున్నాను. ఇందులో చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. 2 బిర్యానీ ఆకులను వేసాను. 2 స్పూన్ల ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులను వేసేసుకోవాలి. 2 ఇలాచిని వేసేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్కని వేసుకోవాలి. 2 లవంగాలను వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. 2 ఉల్లిపాయలను కట్ చేశాను. చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. 1 కట్ట పుదీనాను తీసుకున్నాను. 2 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇలా పచ్చిమిర్చి ముక్కలని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పుదీనా ఆకులని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనము చికెన్ని కలిపి పెట్టుకున్నాం కదా, అర్ధగంట తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత మంచిగా రెడీ అయిందో. ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. కొంచెము ఒక 1/2 స్పూన్ అయినా 1/2 స్పూన్ అయినా వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేయనవసరం లేదండి, మనము చికెన్లోనే పసుపు వేసేసుకున్నాము కదా. ఇప్పుడు మనము మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలి. టేస్ట్ మాత్రము చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా చేసుకోండి. మీ పిల్లలు కానీ, మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా ఇలా చేయండి. అదిరిపోతుంది టేస్టు. తింటే ఇంకా మిమ్మల్ని పొగడకుండా ఉండలేరు. అంత బాగుంటుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు చికెన్ని వేసిన తర్వాత మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇది రైస్తోనైనా తినేయచ్చు, మీరు మందులోకైనా తినేయచ్చు, ఎలానైనా తినచ్చండి. ఫ్రై మాత్రం సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసుకొని 5 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి చికెన్ని. చికెన్లో నుంచి వాటర్ అంతా ఫామ్ అవుతుంది కదా, అప్పటి వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసాక చూడండి వాటర్ అంతా మంచిగా వచ్చేసింది చికెన్ పీస్లో నుంచి. ఇప్పుడు ఇందులో మనకి వాటరే అవసరం లేదండి, దీంతోనే చికెన్ మంచిగా ఉడికిపోతుంది.
కానీ ఇందులో మనము చికెన్ కలిపి పెట్టుకున్నాము కదా, కొంచెం మసాలా ఉంది. అందులో కొంచెమే వాటర్, టీ గ్లాస్లో సగం వాటర్ని వేసి కడిగి వేసానండి. ఇప్పుడు మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఏ మాత్రం వాటర్ వేయకపోయినా పర్వాలేదు. నేనైతే టీ గ్లాసు సగము తీసుకున్నాను. ఒక టీ గ్లాసులో సగం మాత్రమే వాటర్, అంటే కొంచెం వాటర్ని తీసుకొని కడిగి వేసాను అది. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు చికెన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇందులో 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ని వేసేస్తున్నాను. ధనియా పౌడర్ని కూడా మనం ఇంట్లోనే రెడీ చేసుకొని వేసేసుకోవాలండి. మేమైతే మా తెలంగాణ వాళ్ళమైతే చికెన్లోకైనా, మటన్లోకైనా, వెజ్లోకైనా గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ మొత్తం ఇంట్లోనే తయారు చేసుకుంటామండి. నేను ఇంట్లోనే తయారు చేసిన గరం మసాలా, ధనియా పౌడర్ని వేసేస్తున్నాను. 2 స్పూన్ల ధనియా పౌడరు, 1/2 స్పూన్ వరకు గరం మసాలాని వేసేసుకున్నాను. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. గరం మసాలా, ధనియా పౌడరు మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూడండి, మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీరను తీసుకొని చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై మొత్తం ఇలాగే చేసుకోవాలని టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. కర్రీ కావాలనుకుంటే కొంచెం వాటర్ని వేసుకొని గ్రేవీలా తయారు చేసుకోవచ్చు. నేను ఇందులో వాటర్ లేకుండానే చేస్తున్నట్టండి, కొంచెం వాటర్ని వేసాను అంతే. ఇప్పుడు ఇది మనకి మొత్తం స్టవ్ ఆఫ్ చేసే లోపే మనకు దగ్గరికి అయిపోతుంది చికెను. కానీ రోటీలోకైనా, రైస్లోకైనా దీనిలోకి బగార్ రైస్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నేను బాస్మతి రైస్తోని బగార్ వేశాను. సూపర్గా ఉందండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మా హస్బెండ్ తింటాడు. ఇప్పుడు ఆయనకు వడ్డిస్తున్నాను. చూడండి, చికెన్ కర్రీ వడ్డిస్తున్నాను. ఆయన తింటూ ఏమంటాడో మీరే చూడండి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను చికెన్ ఫ్రై, ఆయనకు చాలా ఇష్టము. మెయిన్గా అతని కోసమే ఇలా చేస్తానండి, మా హస్బెండ్ కోసమే ఇలా చికెన్ చేస్తాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అంటాడు. చికెన్ ఫ్రైయే చేయమంటాడు. ఎక్కువ శాతము ఆయన మందులోకి ఇలా చికెన్ ఫ్రైని చేపించుకొని తింటాడు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అంటాడు. చూడండి, తినగానే ఆయన సూపర్గా ఉందంటాడు. ఇంకా నన్ను చూడు ఎలా అంటాడో, చికెన్ ఎంత బాగా చేస్తావే, సూపర్గా ఉంది అంటాడు తింటూ. వేడిగా ఉందంట చికెను. గ్లాస్లో మందు పోసుకున్నాడు. ఇది పక్కన పెట్టేస్తున్నాను. కారం అయితే నేను తక్కువగానే వేస్తానండి, ఎక్కువైతే ఏం వేయను. మాకు స్పైసీకి తగ్గట్టుగా మేము కారం వేసేసుకుంటాము. అగ సూపర్గా ఉందంట. చూడండి, ఆయనకు చాలా చాలా ఇష్టం ఇలా చేస్తే. నేను చేసిన ఈ చికెన్ ఫ్రై వీడియో మీకు నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మా తెలంగాణ స్పెషల్ అండి, ముక్క లేనిదే ముద్ద దిగదు. మా తెలంగాణలో మేము ఇలాగ చేసుకొని తింటామండి. చూడండి, ఇందులోకి బగార్ రైస్ చేశాను, బాస్మతి బియ్యంతో బగార్ రైస్ చేశాను. బగార్ అన్నము, చికెన్ ఫ్రై, పక్కన ఉల్లిపాయ ముక్కలతో తింటే సూపర్గా ఉంటుందండి. ఇంకా అన్నం అయితే అలా ముద్ద నోట్లో పెట్టుకోగానే ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. కావాలనుకుంటే ఇందులోకి పూరీలు కూడా చేసుకొని తినచ్చండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.